హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం మజ్జిగ మిరపకాయల తయారీ విధానాన్ని చూద్దాం. అస్తమానం అప్పడాలే కాకుండా పప్పులోకి ఈ మజ్జిగ మిరపకాయలు కూడా నంచుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 1 కేజీ పెద్ద మిరపకాయలు తీసుకోవాలి. పెద్ద మిరపకాయలు అయితేనే కారం తక్కువగా ఉంటాయి. ఈ సైజు మిరపకాయలు అయితే మజ్జిగ మిరపకాయలుగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ మిరపకాయలు అయితే కారం తక్కువగా ఉంటాయి. ఒకసారి ఈ పచ్చిమిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని పొడి క్లాత్ మీద వేసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ పెరుగు తీసుకుని వెడల్పాటు గిన్నెలోకి వేసుకోవాలి. కేజీ పెద్ద మిరపకాయలకు 1 లీటర్ పెరుగు తీసుకోవాలి. మిరపకాయలు ఈ మజ్జిగలో మునిగేలా ఉండాలి. ఇప్పుడు ఈ పెరుగును ఈ గిన్నెలోకి తీసుకుని 1 స్పూన్ పసుపు, 1 కప్పు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఈ పెరుగుని ఒకసారి కవ్వంతో ఇలా చిలకరించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను చాకు తీసుకుని మధ్యలో ఇలా చిల్లు పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వలన మజ్జిగ దీనిలోకి వెళ్ళి ఊరుతుంది. ఇప్పుడు ఇలా హోల్ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఈ మజ్జిగలో వేసుకుని కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలన్నింటినీ దీనిలో వేసుకున్న తర్వాత మజ్జిగలో మొత్తం అన్నీ మునిగేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని 2 రోజులు నాననివ్వాలి. మధ్య మధ్యలో దీన్ని ఒక్కొక్కసారి వచ్చి కలుపుతూ ఉండాలి. రెండు రోజుల తర్వాత ఈ మజ్జిగ మిరపకాయలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మజ్జిగ లేకుండా చిల్లులు ప్లేట్లోకి తీసుకుని ఎండబెట్టుకోవాలి. పెరుగు గడ్డలు లేకుండా పలచగా ఉంటేనే ఈ మిరపకాయలు నానడానికి బాగుంటుంది. అందుకనే కవ్వంతో ఒకసారి బాగా చిలకరించుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇలా వడగొట్టుకున్న మజ్జిగ మిరపకాయలను ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక రోజు ఎండిన తర్వాత ఈ మిరపకాయలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ మజ్జిగ మిరపకాయలను ఒకసారి మిగిలిన మజ్జిగలో ఇంకొక రోజు వేసుకుని ఊరనివ్వాలి. మళ్ళీ మజ్జిగ మిరపకాయలు దీనిలో వేసినప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత రోజు మళ్ళీ ఈ మిరపకాయలను మజ్జిగ లేకుండా వడగొట్టుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇంకా తర్వాత రోజు నుంచి మజ్జిగలో వేయవలసిన అవసరం లేదు. ఎండలు ఎక్కువగా ఉంటే 5 నుంచి 6 రోజుల్లో మిరపకాయలు ఈ విధంగా తయారవుతాయి. ఇలా ఎండిన తర్వాత వీటిని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులో ఈ మిరపకాయలు నంచుకుని తింటే చాలా బాగుంటాయి. నూనెలో మిరపకాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని మూత టైట్గా ఉండే డబ్బాలో పెట్టుకుంటే ఈ మిరపకాయలు మెత్తబడకుండా ఉంటాయి. మిరపకాయలు అన్నీ బాగా ఎండిన తర్వాత ఇలాంటి గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవడం వలన ఎక్కువ రోజులు పాడవకుండా మిరపకాయలు నిల్వ ఉంటాయి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మజ్జిగ మిరపకాయల తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూశారుగా. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.